మేం దూరంగా ఉంటే కలిగే బాధ కన్నా మేం దగ్గరగా ఉంటే వచ్చే సమస్యలే ఎక్కువ. అందుకే వెళ్ళిపోయాం. సర్వస్వం కోల్పోయి ఇన్ని అవమానాలు భరించావు. ఇప్పుడు మా కోసం నువ్వు మళ్ళీ మీ అన్నయ్యతో గొడవ పడితే మీ మామయ్య చేసిన దానికి అర్థమే ఉండదయ్యా. ఎలాగైనా అత్తయ్య మామయ్యల గురించి తెలుసుకోవాలి సుందరం. అంత మంచి మనుషులు, కష్టాలు పడ్డానికి వీల్లేదు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి మా దగ్గరికి తీసుకురావాలి. మీ వారి వల్ల బాగా మేలు పొందాను. ఆ మాత్రం గుర్తించలేనా మేడం మిమ్మల్ని? బాగా బ్రతికారు. పరిస్థితులు బాగాలేక ఇప్పుడు ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారు, అంతే కదూ? మీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన చోట ఒక జాబ్ ఉంది, చేస్తారా మేడం? కొత్త వార్డెన్ కావాలని మేడం చెప్పారు. నేను వీడిని తీసుకొచ్చాను. లోపల చెక్ చేయి. నువ్వు అటు చెక్ చేయి. లేడీస్ హాస్టల్లో మగాళ్ళకేం పనే? బయట లేడీస్ హాస్టల్ బోర్డు పెట్టి లోపల బ్రోతల్ కంపెనీ నడుపుతున్నావా? పోతావే. అమ్మా ప్రియా, నాన్నా, ఏంటిది? ఏం లేదమ్మా. ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే గడప తగిలి కాలికి దెబ్బ తగిలిందమ్మా. గడప తగిలినప్పుడు తగిలే దెబ్బకి, చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిస్తే వచ్చే బొబ్బలకి తేడా తెలియనంత అమాయకురాలా నాన్న? ఏంటమ్మా ఇది? సుందరం నీతో ఈ విషయం కూడా చెప్పేశాడమ్మా. నువ్వు చెప్పలేదు కదా నాన్న. ఏం నాన్నా, మీ చెప్పు చేతుల్లో పెరగలేదు కదా అని మీకు చెప్పులు తీసుకొచ్చే భాగ్యానికి కూడా నేను నోచుకోలేదా? తీసుకోండి నాన్నా. ఎందుకమ్మా నా మీద జాలి చూపించి ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నానో ప్రతి క్షణం గుర్తు చేస్తారు. వద్దమ్మా, తీసుకెళ్ళిపో. అంటే మీరు కనీసం తొడుక్కోడానికి చెప్పులు కూడా లేకుండా ప్రతి క్షణం బాధపడటం చూసి ఏమీ చేయలేక ప్రత్యక్షంగా నరకం అనుభవించమంటారా నాన్న? అది కాదమ్మా నా ఉద్దేశం. మా మీదున్న ద్వేషంతోనే కదా ఆ హరి నిన్నెన్నో ఇబ్బందులు పెట్టాడు. నిన్న ఆ ఇబ్బందుల నుంచి విముక్తి చేయటానికే కదా మేము ఈ కష్టాలన్నీ అనుభవించడానికి సిద్ధమయ్యాం. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ ఇలా రావటం ఆ హరి కంట పడితే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు నాన్న? ఆ భగవంతుడు నాకు వేసిన శిక్షకి నేను పడుతున్న బాధ ముందు హరి కలిగించే బాధ పెద్ద బాధలే కాదు నాన్న. ఒకవేళ బాధ కలిగించినా ఒక్కసారి మీ ముఖంలో సంతోషం చూస్తే చాలు నాన్న. బాధ మొత్తం మాయమైపోతుంది. అందుకే మీ సంతోషం నాకు కావాలి నాన్న. దానికోసం నేనేమైనా చేస్తాను. ఏం చేసినా దయచేసి మీరు మాత్రం అడ్డు చెప్పకండి. అమ్మెక్కడుంది నాన్న? ఈ వయసులోనే ఇంత అందంగా ఉన్నావంటే వయసులో ఉన్నప్పుడు చాక్లెట్లా ఉండుంటావు. వయసులో ఉన్నప్పుడు బాగా బిజినెస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో వయసు మళ్ళాక వయసులో ఉన్న అమ్మాయిలతో బిజినెస్ చేయిస్తూ దానికి లేడీస్ హాస్టల్ అని బాగానే పేరు పెట్టావే.
దయచేసి అలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయకండి. అక్కడేం జరుగుతుందో కూడా నాకు తెలీదు. నేను చెప్పేది నమ్మండి, మీకు దండం పెడతాను. దయచేసి అలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయకండి. అక్కడేం జరుగుతుందో కూడా నాకు తెలీదు. నేను చెప్పేది నమ్మండి, మీకు దండం పెడతాను. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటుంటే నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక ఆవిడ అక్కడికి తీసుకెళ్ళింది. ఇంతలో మీరు అరెస్ట్ చేశారు. నిజంగా నాకేం పాపం తెలియదు ఎస్ఐ గారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఆహా, చేసిందంతా చేసి ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావే. నీలా బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. నీలాంటి వాళ్లను ఇంతమందిని చూసుంటాను. ఎవరు సంసారో ఎవరు వ్యభిచారో ఫస్ట్ లుక్లోనే కనిపెట్టేస్తాను. నీ పిట్ట కథను నా దగ్గర చెప్పడం కాదు, రేపు కోర్టుకు తీసుకెళ్లి బోన్లో నిలబెట్టాక 10 మంది ముందు చెప్పు. అంటే నన్ను కోర్టుకు కూడా తీసుకెళ్తారా? వద్దండి, మీకు దండం పెడతాను. నన్ను కోర్టుకు తీసుకెళ్ళొద్దు. ఏడుస్తావెందుకే? నువ్వు కోర్టుకు వెళ్ళటం వల్ల ఎన్ని బెనిఫిట్సో తెలుసా? రేపొద్దున నువ్వు చేస్తున్న బిజినెస్ గురించి పేపర్లోనూ టీవీల్లోనూ వస్తుంది. అప్పుడు కస్టమర్లు బాగా పెరుగుతారు. ఫ్రీ పబ్లిసిటీ. హ్యాపీగా ఈ రాత్రంతా ఇక్కడే రెస్ట్ తీసుకో. రేపొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తాను. నేను తాజ్మహల్ చూడటానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదాంటీ. కానీ ఇప్పుడు నిన్నిలా వెనక్కి తిరిగి చూశానంటే నీ అందముంది చూశావు. అబ్బో కేక. గుడికని చెప్పి పొద్దునన్నగా వెళ్ళింది. ఇంతవరకు రాలేదేంటి? ఏమైంది సార్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? భువన ప్రొద్దుననగా గుడికి వెళ్ళింది. ఇంతవరకు ఇంటికి రాలేదు సుందరం. పొద్దుననగా గుడికి వెళ్తే ఇప్పుడు దాకా రాకపోవటం ఏంటి సార్? ఏ గుడికి వెళ్ళారో చెప్పారా? ఈ పక్కనే ఏదో అమ్మవారి గుడి ఉందట. అవేవో వ్రతాలంట. అవి చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయని ఎవరో చెప్పారట. పిచ్చిది. మా కష్టాలన్నీ తీరిపోవాలని దేవుణ్ణి కోరుకోవడానికి వెళ్ళింది. ఈ చుట్టుపక్కల ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి లేనే లేదు. ఈవిడ నిజంగానే గుడికి వెళ్ళిందా లేక మరెక్కడికైనా వెళ్ళిందా? పిచ్చిది. ఎంత ఎక్కువసేపు పూజలు చేస్తే అంత తొందరగా దేవుడు కరుణిస్తాడనుకుంటుంది. దీని పిచ్చి కాకపోతే గంటల కొద్దీ మొక్కినంత మాత్రాన దేవుడు దిగి వచ్చి మా సమస్యల్ని పరిష్కరిస్తాడా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది సుందరం. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకు సార్ బయటికి వెళ్ళటం? ఇప్పుడు నాకు బయటికి వెళ్ళే పని ఉంది. నేనే గుడికి వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తాను. మీరు ఇంట్లోనే ఉండండి సార్.
ఏంటి మరీ అంత భయపడుతున్నావు? లాకప్ డెత్ చేయడానికి నువ్వేమన్నా నక్సలైట్వా? పోనీ రేప్ చేద్దామంటే నువ్వేమన్నా వయసులో ఉన్నావా? నేనొచ్చింది నిన్నేదో చేయడానికి కాదు. పాపం సెల్లో ఒక్కదానివే కదా, బోరు కొడుతుందని నీకోసం గెస్టుని తీసుకొచ్చాను. పాపం సెల్లో ఒక్కదానివే కదా, బోరు కొడుతుందని నీకోసం గెస్టుని తీసుకొచ్చాను. రాజేంద్ర మహాసామ్రాజ్యానికి పట్టమహిషైన భువనేశ్వరి దేవి గారు జైల్లో ఉండడమా? ఎంత మాట! విధి ఎంత విచిత్రమైంది కదా. నువ్వు ఇలా జైల్లో కూర్చోవడానికి కారణం ఎవరా అని జుట్టు పీక్కుని మరి ఆలోచిస్తున్నావు కదూ. ఎవరో ఇప్పుడు అర్థమైందా భువనేశ్వరి? మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టడం మాత్రమే కాదు, దిక్కుమాలిన స్థితికి తీసుకొస్తానని చెప్పాను. గుర్తుందా భువనేశ్వరి దేవి? ఇంతకు మించిన దిక్కుమాలిన పరిస్థితి ఇంకేమీ ఉండదు కదూ. నికృష్టుడా, మమ్మల్ని దిక్కుమాలిన పరిస్థితికి తీసుకురావటం కాదురా, సొంత తమ్ముడు అత్తనని కూడా చూడకుండా నా మీద ఇంత నీచమైన ఆరోపణ చేశావంటే నువ్వెంత దిగజారిపోయావో ఇప్పుడు అర్థమవుతుంది. నేనెంత దిగజారిపోయినా పర్వాలేదు భువనేశ్వరి, నాకు కావాల్సింది మీ పతనం. మీరు సర్వనాశనం అయిపోవడం. ఎప్పుడో సర్వనాశనం అయిపోయా, ఇంకా నాశనం కావడానికి ఏం మిగిలిందని. ఎప్పుడో ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయా, అయినా ఇంకా మమ్మల్ని వేటాడి వెంటాడుతున్నావు. ఎందుకురా? ఇంకా ఏం సాధిస్తావని? సాధించాను కదా అని చేతులు దులుపుకొని పోయేంత చిన్నది కాదు నా పగ. కాల్చి బూడిద చేస్తే కానీ అది చల్లారదు. ఎవరికీ కనిపించకుండా దాక్కుంటే వదిలేస్తాననుకున్నారు కదూ. నీ కూతురు మీ క్యారియర్లో భోజనం తీసుకొచ్చినప్పుడే అర్థమైంది మీరు ఇదే ఊర్లో ఉన్నారని. మీరు ఉన్న చోటైతే తెలియలేదు, కానీ నువ్వు ఉద్యోగానికని బయటకు వచ్చావు చూడు, అప్పుడు దొరికిపోయావు. ఆ ఉద్యోగాన్ని నీకు ఎరగా వేసి నిన్నిలా ఇరికించాను. ఇప్పుడు నిన్నేదో అవమానించడానికి మాత్రమే నిన్నిలా ఇరికించాను అనుకుంటున్నావు కదూ. కాదు, దీని వెనక చాలా పెద్ద ప్లాన్ ఉంది. రేపొద్దున నిన్ను కోర్టుకి తీసుకెళ్లి ఫైన్ కట్టిస్తారు. అది టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దాన్ని మీ ఆయన ఎక్కడున్నా చూస్తాడు. కట్టుకున్న భార్య వ్యభిచారం చేయించిందన్న విషయం తెలిస్తే ద గ్రేట్ రాజేంద్ర తట్టుకోగలడా? వెంటనే గుండాగి చచ్చిపోతాడు. ఆ వార్త విని నువ్వు కూడా పుట్టుక్కుమంటావు. ఇప్పుడు అర్థమైందా నా ప్లాన్ ఏంటో? నీ ఆఖరి రాత్రి హ్యాపీగా జైల్లో గడిపేసేయి. ఇదిగో ఎస్ఐ, రాత్రంతా నువ్వే దీనికి కాపలాగా ఉండాలి. ఇది కోర్టు బోన్లో నిలబడేంత వరకు ఒక్క క్షణం కూడా నువ్వు దీన్ని వదిలి ఉండడానికి వీల్లేదు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లొంగొద్దు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి.
ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి